హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మనకి లైవ్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే. బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. లైవ్ స్టార్ట్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ లైవ్లో ఇస్తాను. ఫ్రీ క్వశ్చన్స్ పెడతాను. మీరు ఇప్పుడు దివాళీ తర్వాత మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు కామెంట్ చేశారు, మీకు నెక్స్ట్ దివాళీ తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కామెంట్ చేశారు. అలాగే మీరు కూడా ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు మీరు ఏదైనా టాపిక్ గురించి కావాలి అనుకుంటే చెప్పండి. దానికి తగినట్టు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ పంపిస్తాను నేను. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో దివాళీ తర్వాత ఏం జరుగుతుంది. మీ నేమ్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది దివాళీ తర్వాత. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, దివాళీ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీకు అనేది లైవ్లో ఫ్రీ క్వశ్చన్స్ అనేది పెడతాను. లైవ్ స్టార్ట్ అవ్వగానే బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది దివాళీ తర్వాత. Strength, ఇందాక కింద పడినప్పుడు ఇదే ఎనర్జీ వచ్చిందండి. మళ్ళీ వస్తుంది అని అనుకున్నా, అలాగే మళ్ళీ వచ్చింది. రావాలనుకుంటే ఆ ఎనర్జీ మళ్ళీ వస్తుంది అనుకున్నా. కింద పడినప్పుడు 2 కార్డ్స్ వచ్చాయి. అప్పుడు ఇంకా రెడీ లేదని చెప్పి తీసుకోలేదు. ఏదైతే కార్డ్ వచ్చిందో మళ్ళీ అదే కార్డ్ వచ్చింది రిటర్న్. మళ్ళీ అదే ఎనర్జీ వచ్చింది. షఫిల్ చేసా కానీ మళ్ళీ అదే ఎనర్జీ వచ్చింది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, the moon, Seven of Cups, Three of Cups, Ten of Swords, Wheel of Fortune. Bottom of the deck, the Fool, Queen of Cups, Ace of Swords. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఈ దివాళీ తర్వాత మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే, మీరైతే దేనికో భయపడుతున్నారండి. ఏ విషయంలోనో మీరు కొంచెం భయపడుతున్నారు. అది ఫ్యామిలీనా, పర్సనా, ఏదో భయపడుతున్నారు. ధైర్యం సరిపోవట్లేదు మీకు. కానీ ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీ పైన ఉన్నాయి. దేనికో ఏదో వదిలి వెళ్ళిపోవాలి, ఇంకా నాకు వద్దు, విసిగిపోయాను అని అనుకునే స్టేజ్కి వస్తారండి మీరు. అలా అనుకుంటారు, వెళ్ళిపోవాలని చూస్తారు మీరు. ఆల్మోస్ట్ ఇంకా అది ఇంకా రిలేషన్ అయితే ఎండ్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ లేదు, మళ్ళీ ఏదైతే అదైంది ధైర్యంగా ఉండాలి. చూసుకుంటా, యూనివర్స్ నాకు తోడుంది, నా ప్రేమలో న్యాయం ఉంది, నా కోరికలో న్యాయం ఉంది, కాబట్టి యూనివర్స్ తప్పకుండా నాకు న్యాయం చేస్తుంది అని చెప్పి మీరు అనుకొని ధైర్యంగా నిలబడడానికి చూస్తారండి మీరు. ధైర్యంగా ఉంటారు, కానీ బాధపడుతుంటారు తలుచుకొని. ఇంకా నా లైఫ్ మారట్లేదు ఏంది అని చెప్పి బాధపడుతూ ఉంటారండి మీరు. మీకు అనేది చాలా ఆప్షన్స్ అనేది వస్తాయి.
మీ పర్సన్ కానీ ఇంకా అదర్ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ జాబ్ పరంగా కానీ ఇంకా రకరకాల ఆఫర్స్ అనేది మీ లైఫ్లోకి మళ్ళీ వస్తాయండి. లైఫ్లోకి వస్తాయి. కానీ ఆ వచ్చిన ఆఫర్స్లో ఏది జెన్యునా ఏది అనేది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు చెప్తున్నారు అని కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ లైఫ్లో అనేది ఆఫర్స్ అనేది రాబోతున్నాయి, సెలబ్రేషన్స్ అనేవి రాబోతున్నాయి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బాగా హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారండి దివాళీ తర్వాత. నైట్ టైమ్స్ అయితే పగులంతా హ్యాపీగా ఉన్న వేరే పనులలో మీరు మా వేరే వేరే పనులలో మీరు నిండిపోయి డైవర్ట్ అవ్వాలని చెప్పి మీరు ఆలోచిస్తున్న డైవర్ట్ అయినా కానీ నైట్ టైమ్స్ మట్టుకు మీ పర్సన్ గురించి కానీ ఇంకా దేని గురించో మీరు ఆలోచిస్తున్న దాని విషయంలో మీరు నిద్ర పట్టకుండా నిద్రలో కూడా అవే ఆలోచనలు వస్తూ ఉలిక్కిపడులు వేస్తూ ఉంటారండి. మీరు నిద్రలో కూడా భయపడుతూ ఉంటారు. ఇంకా మీ పర్సన్ మీకు ఇంకా రారేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కానీ మీకు అనేది మంచి టైం అనేది రాబోతుంది. దివాళీ తర్వాత హ్యాపీ చేంజెస్ అనేవి మీకు రాబోతున్నాయండి. మీకు ఎవరైతే ఇప్పుడు బాధపడుతూ సఫర్ అవుతున్నారో వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ టైం అనేది వాళ్ళకి రాబోతుంది. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. మీకు అనేది మంచి టైం రాబోతుందండి. మీకు కొత్తగా స్టార్ట్ చేయాలి మీ లైఫ్ అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే ముందడుగు వేయండి. మీ లైఫ్లోకి హ్యాపీ చేంజెస్ అనేవి మీకు రాబోతున్నాయి. మీ లైఫ్లో చూద్దాం ఇంకా ఏమైనా వస్తాయేమో. ఎవరైనా సరే బాధపడకుండా హ్యాపీగా యూనివర్స్ని ప్రే చేసుకోండి. మీకు అనేది హ్యాపీ చేంజెస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీకు రాబోతున్నాయి. ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకండి. యూనివర్స్ని ప్రే చేసుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు ఏదైతే విష్ కావాలో అది మేనిఫెస్ట్ చేయండి. మీకు అనేది గుడ్ టైం వస్తుంది. మీకు గుడ్ టైం అనేది రాబోతుంది. ఏస్ ఆఫ్ కప్స్ చూసారా, యూనివర్స్ నుంచి మీకు మంచి ఆఫర్ మీకు రాబోతుంది. మీకు అనేది యూనివర్స్ నుంచి మంచి హ్యాపీ న్యూస్ మంచి టైం అనేది రాబోతుందని చెప్పా కదా నేను. అలాగే మీ లైఫ్లో మీ పర్సన్ నుంచి కానుంచి మంచి విష్ఫుల్మెంట్ అనేది మీకు రాబోతుంది. మీ లైఫ్లో కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, అవన్నీ మంచిగా స్టార్ట్ అవుతాయండి. మీకైతే ఏదైతే చెడు ఉందో మీకు గొడవలు ఉన్నాయో ఇంకా ఏవైతే మీరు బాధపడుతున్నా అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. ఇంకా దివాళీ తర్వాత ఎండ్ అయిపోతున్నాయి. చూసారు, నేను ఏది చెప్పానో అదే వస్తున్నాయి, ఎనర్జీస్ అవే వస్తున్నాయి. మీ లైఫ్లో అనేది కొత్తగా అన్నీ స్టార్ట్ చేయండి, మంచిగా ఉంటుందని మీ లైఫ్. గొడవలు అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. ఇంకా మంచి టైం అనేది మీకు రాబోతుంది. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ద ఎంప్రెస్ మీకు అనేది అదే చెప్పా కదా, కార్డ్స్ అన్నీ మంచిగా పాజిటివ్గా వస్తున్నాయి. నెక్స్ట్ మీకు అనేది మీ లైఫ్లో మంచి అబండెన్స్ అనేది మీకు రాబోతుంది. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి. పాతవి అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకుండా ముందుకు వెయ్యండి. యూనివర్స్ అనేది మీకు మంచి మార్గం అనేది మీకు ఏర్పరుస్తుంది. మీరు చాలా అందంగా మీరు ఎలా ఉంటారంటే ఇంకా తర్వాత మీరు మీ మీద ఫోకస్ చేసుకుంటారు. మీరు సెల్ఫ్ లవ్లో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తారు. మీరు మీ అందం పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తారు. హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. మీరు నలుగురికి హెల్ప్ చేయాలని చెప్పి చూస్తారు. మీ మనస్తత్వమే అలాంటిది. మీరు ఎంప్రెస్ లాంటి వ్యక్తులు. మీరు అంటే మీకు అన్నీ ఉన్నాయి. ప్రేమ, జాలి, దయ అన్నీ ఉన్నాయండి. మీకు అలాగే ఉంటారు. మీరు చాలా అందంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ నలుగురి మీద క్షమించే గుణం మీకు ఎక్కువ ఉందండి. మీకు క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది. ఇంకా అలాగే ప్రజెంట్ మీరు బాధపడుతున్న దివాళీ తర్వాత అనేది మీకు హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయండి. వన్ మోర్ కార్డ్ లాస్ట్.
సెవెన్ ఆఫ్ పెంటికల్స్. మనీ పైన కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు. మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీకు రిలేషన్షిప్ కూడా ఇంకా వస్తుందా రాదా అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి దివాళీ తర్వాత. అలా ఉండకుండా, మీరు లో ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్గా థింక్ చేయండి. మీకు అనేది గుడ్ టైం అనేది రాబోతుంది దివాళీ తర్వాత. దివాళీ తర్వాత మీకు గుడ్ టైం అనేది రాబోతుంది. కాబట్టి మీరు నెగిటివ్గా ఆలోచన చేయకండి. 9 ఆఫ్ కప్స్, మీ విష్ అనేది మీకు నెరవేరుతుంది. పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అదంతా మీ లైఫ్లో దివాళీ తర్వాత జరగబోతుందండి. మీరు నైట్ టైమ్స్ బాధపడుతూ ఉండకండి. ఎందుకంటే లో ఎనర్జీలో ఉంటే గిన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు అటాక్ అవుతుందండి. మీకు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్ ఎనర్జీ అంతా మీకు మీ లైఫ్లోకి మీకు వస్తుంది. మీ లైఫ్ అని కొత్తగా మారిపోతుంది. మీకు మీ లైఫ్లో హ్యాపీ బిగ్ చేంజెస్ అనేది మీరు రాబోతున్నారు. మీ మంచితనానికి దేవుడు మీకు మంచి చేయబోతున్నారు. మీ విష్ అనేది మీ విష్ఫుల్మెంట్ అనేది మీకు జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఖచ్చితంగా జరుగుతుందండి. యూనివర్స్ ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం ఇప్పుడు మీకు. ప్లీజ్ ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ చెప్పండి. మీరు ఏదైతే అనుకుంటూ బాధపడుతున్నారో దాన్ని లెట్ గో చేసేయండి. ఇంకా లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయండి. మీరు యూనివర్స్ అనేది మీకు తోడుగా ఉంటుంది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరికైనా హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటే హెల్ప్ తీసుకోండి. మీకు వాళ్ళ నుంచి హెల్ప్ అనేది మీకు వస్తుంది. మంచి ఒక సజెషన్ అడగాలనుకున్నాకి, మీ రిలేషన్ గురించి అయితే ఏదైనా హెల్ప్ తీసుకోవాలనుకున్న తీసుకోండి. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. మీకు సక్సెస్ అనేది రాబోతుందని దివాళీ తర్వాత సక్సెస్ అనేది మీకు రాబోతుంది. ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ దివాళీ తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుందండి. ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. మీ లైఫ్లోకి సక్సెస్ అనేది మీకు రాబోతుంది. డోంట్ స్టాప్. మీరుగా నెగిటివ్ ఆలోచన చేయకుండా పాజిటివ్గా థింక్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆపకండి. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని ఏదైనా పని మీరు చేయాలి అనుకుంటే దాన్ని చెయ్యండి, ఆపద్దండి. రిమైన్ పాజిటివ్. చెప్పా కదా, నేను ఇప్పుడు ఏం చెప్పానో అదే వచ్చింది. పాజిటివ్గా ఆలోచించండి, అదే మీకు పాజిటివ్ వస్తుంది. ఎస్, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎస్, ఏంజల్స్ కూడా మీరు అదే చెప్తున్నారు. ఈ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలో ఉండొద్దండి. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకొని మీ లైఫ్లోకి పాజిటివ్ చేంజెస్ అనేది మీకు రాబోతున్నాయి. మీరు ఎవరినైతే క్షమించాలి అనుకున్నారో ఫర్గివ్ చేసేయండి వాళ్ళని. యూనివర్స్ని ప్రే చేయండి. మీకు అంత మంచి జరుగుతుంది. మీ లైఫ్లో గుడ్ టైం అనేది మీకు రాబోతుందండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకా లైవ్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఇంకా 24 hours టైం ఉంది. 24 hours అయిపోగానే లైవ్ స్టార్ట్ అవుతుంది. నేను లైవ్కి వస్తానండి. లైవ్కి బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసుకోండి. లైవ్కి వస్తాను. లైవ్లో మీకు ఫ్రీ క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు లైవ్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి.